నమస్కారం. నేను సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతున్నా. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం అనాజ్పూర్ అంటే అబ్దుల్లాపూర్ మెట్టు మండలం, అట్లాగే ఇబ్రాహీంపట్నం మండలానికి మధ్యలో ఉన్నటువంటి శివారు ప్రాంతం. ఇటువైపు కుడివైపు ఉన్నదంతా కూడా ఇబ్రాహీంపట్నం, అటు వెనక వైపు ఉన్నదంతా కూడా మొత్తం అబ్దుల్లాపూర్ మెట్టు మండలం. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాగన్పల్లి రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి 189 సర్వేలో ఇక్కడ దాదాపు 170 ఎకరాల భూమి ఉంది. ఇదంతా ప్రభుత్వ భూమి, అసైన్డ్ భూమి. అక్కడ 281 సర్వే నెంబర్లో అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో 281 సర్వే నెంబర్లో దాదాపు 350 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. అటు ఆ ప్రభుత్వ భూమి ఉన్నది, ఇటు ఈ ప్రభుత్వ భూమి ఉన్నది. మధ్యలో కొద్ది భాగం ప్రైవేటు భూమి, పట్టా భూమిగా ఉన్నటువంటిది ఒక 30 ఎకరాల భూమి ఇక్కడ మధ్యలో ప్రైవేట్ భూమి ఉంది. ఈ ప్రైవేట్ భూమిని చూయించి దీన్ని ఆసరగా చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అసైన్ భూమిని, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అసైన్ భూమిని కబ్జా పెట్టాలన్నటువంటి ప్రయత్నం సీరియస్ జరుగుతుంది. ప్రయత్నమే కాదు, ఇప్పటికే రోడ్లు వేశారు, గుంతలు తవ్వారు, జేసీబీలు పెట్టి, ప్రొక్లేర్లు పెట్టి ఇదంతా రోడ్ వేశారు. ఇది ప్రభుత్వ నక్షలో ఉన్నటువంటి భూమి. ప్రభుత్వ నక్షలో ఉన్నటువంటి ఈ రోడ్ను ప్రైవేట్ వాళ్ళు రోడ్డు వేయడానికి ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? కనుక దీన్ని వెంటనే జిల్లా కలెక్టరు, ఇబ్రాహీంపట్నం ఆర్డీఓ, ఇబ్రాహీంపట్నం తహసీల్దారు దీని మీద వెంటనే ఇక్కడికి సందర్శించి ఇక్కడ అసైన్మెంట్ భూములను అన్యాక్రాంతం కాకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో విఆర్ఏ వ్యవస్థ, విఆర్ఓల వ్యవస్థను రద్దు చేసిన తర్వాత గ్రౌండ్ లెవెల్లో భూముల విషయాల్లో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అక్రమాలు పైకి రాకుండా పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. భూ కబ్జాలు చేసేటువంటి పెద్ద పెద్ద దళారీలు, రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు డైరెక్ట్ గా ఎంఆర్ఓలను, కలెక్టర్లను మేనేజ్ చేసి వాళ్ళకు లంచాలు ఇచ్చి రికార్డులను తారుమారు చేసి ఈరోజు అసైన్డ్ భూములన్నిటి కూడా ప్రైవేట్ వాళ్ళకి దక్కేటట్టు పద్ధతులలో వ్యవహారం చేస్తున్నారు. నిజంగా ఎంఆర్ఓలకు, కలెక్టర్లకు, ఆర్డీఓలకు దీంట్లో గనక ఎలాంటి ప్రమేయం లేకపోతే ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ అవినీతిలో మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారని కూడా ఈ సందర్భంగా మేము సిపిఎం పార్టీకి అడుగుతా ఉన్నాం. ఇప్పుడు ఈ రోజు ఈ ప్రాంతంలో స్వయాన ముఖ్యమంత్రి గారి అన్నను తమ్ముడు కొండలరెడ్డి గారు, ఆయన ఈ అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నటువంటి ప్రసాద్ గారు, వీళ్ళ అండలతోటే ఈ మొత్తం తతంగం జరుగుతుందని కింద ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు. మరి అది సరైనటువంటి కాదు అంటే వాళ్ళు స్పందించాలి. స్పందించి మాకు సంబంధం లేదు, మేము చేయలేదని చెప్పాలి. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి స్పీకర్ గారి అండతోటి, ముఖ్యమంత్రి గారి సోదరుని యొక్క అండతోటి ఈ రకమైనటువంటి అక్రమ లావాదేవీలు చేయడం అనేటువంటిది ఏ రకంగా సమంజసమని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. వాళ్ళు అడుగుతున్నారు, మేము రైతులతోటి మాట్లాడుకుంటున్నాము, రైతులు అంగీకరిస్తున్నారు అని అంటున్నారు. అసలు నువ్వే కూడా మాట్లాడడానికి రైతులతోటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అసైన్మెంట్ ల్యాండ్ చట్టం ప్రకారం ఏదైతే పిఓటి చట్టం ఏదైతే ఉన్నదో దాని ప్రకారం సెక్షన్ 3 ప్రకారం ఏ ప్రైవేటు వ్యక్తి ప్రభుత్వ భూములు, అసైన్మెంట్ భూములు, సీలింగ్ భూములు గాని కొనరాదు, అమ్మరాదు. ఈ చట్టం ఉన్న తర్వాత కూడా ఈ రకంగా చేస్తున్నారంటే మీకు ఉన్నటువంటి ఈ అహంకార పూరితమైనటువంటి ఎట్లకెళ్ళి వచ్చిందని కూడా ఈ సందర్భం అడుగుతున్నాం. అంటే ప్రభుత్వాన్ని అండగా చూసుకొని ప్రభుత్వంలో ఉన్నటువంటి